హాయ్ అండి, వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. మీరందరూ బాగున్నారండి? నేనైతే మీ సపోర్ట్ వల్ల చాలా చాలా బాగున్నానండి. నేనైతే మీకు వంట చేసి చూపించడానికి వచ్చేసాను. ఈవేళ ఇన్స్టెంట్ దోశ అండి. మనం ఏ పప్పులు నానబెట్టుకోకుండా దోశ అయితే ఎలా వేసుకోవాలో నేనైతే చూపించిపోతున్నాను. మీరు ఆ దోశ ఎలా వేసుకోవాలో, అందులో ఏమేమి కలుపుకొని దోశ అయితే ఏ పిండిలు అయితే యాడ్ చేసుకోవాలో అన్నీ నేను చూపిస్తానండి. చూడండి. మీరు వీడియోలు అయితే అని చూస్తున్నారు, లైక్లు అయితే కొట్టడం మర్చిపోతున్నాను. లైక్లు చేయడం మర్చిపోకండి ప్లీజ్. నేను దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను, కానీ మంచి టేస్ట్గా ఉంటుందండి దోశ. ఆ పప్పులు రుబ్బుకొని వేసి పిండి దోశ కంట ఇది సూపర్గా ఉంటుంది. స్పాంజీ దోశ, దీని పేరు స్పాంజీలా ఉంటుంది అన్నమాట, మెత్తగా ఉంటుంది దోశ. అది స్పాంజీ దోశ ఇలా ఎత్తి అలా పొంగుద్ది అన్నమాట. ఈ దోశ ఎలా వేస్తున్నానో మీరైతే చూసి నేర్చుకోండి. ఇదిగోనండి, ఒక కప్పు అయితే ఉప్మా నూక. స్పాంజీ దోశకి మనం తీసుకోవాల్సింది కప్పు ఉప్మా నూక. అరకప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ అండి. ఈ మిశ్రమాన్ని మనం కలుపుకొని పక్కనైతే పెట్టుకుందామండి. ఇందులో మనకు అయితే చట్నీ అయితే ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి. మంచి టేస్ట్గా ఉంటుంది, స్పాంజీ దోశకి చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది 10 నిమిషాలు మనం నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకుందామండి. ఒక చెంచా ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను. ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినపప్పు. పప్పులు అయితే కొద్దిగా వేగినాయండి. ఇందులో అయితే మనం ఒక అరడగ నీళ్ళు వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను అయితే 2 ముక్కలు అయితే కోసుకున్నానండి. 2 ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే నూనెలో చాలా బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేగినాయండి. నేనైతే ఇప్పుడు 6 పండు పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఇందులోకి పండు పచ్చిమిరకాయ వేసుకుంటేనే పచ్చడి ఎర్రగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగో పచ్చిమిరకాయలు అయితే 1/2 డజన్ తీసుకున్నానండి. మీకు కారం రుచికి తగ్గ, మీకు ఎంత కారం కావాల్సిన అంత కారం వేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకుందాం. ఇవన్నీ నూనెలో మగ్గబెట్టుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా కొద్దిగా మగ్గాలండి. ఉల్లిపాయ చట్నీకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు, పప్పులు మనకైతే అన్నీ మగ్గిపోయినాయండి. ఇవి మనం దింపేసుకుని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాం. ఇంకో పచ్చడి పప్పు అయితే ఇందులో తీసేసుకున్నానండి. మనం మిక్సీ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మరి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాం. కొద్దిగా నేను ఎంతో కాదు, కొద్దిగా చింతపండు కొద్దిగా ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. పచ్చడి అయితే చూసారా, మెత్తగానే నలిగిపోయిందండి. ఇప్పుడు నేను బౌల్లో తీసుకుని పోపు అయితే పెట్టుకుందామండి. పచ్చడి అయితే బౌల్లో తీసేసుకున్నామండి. మనం పోపు అయితే వేసేసుకున్నాం. పోపు దినుసులు వేసుకుందామండి.
శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను నేను. కొద్దిగా కరివేపాకు, ఎండుమిరగాయలు, పోపు అయితే ఎగిపోయిందండి. మనం అయితే పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం. పోపు అయితే వేసుకున్నామని పోపు తినాలి. ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనం స్పాంజీ దోశ అయితే మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాం. మనం నానబెట్టుకున్న మనొక పెరుగు, వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదండి. ఇదిగోండి 10 నిమిషాలు చెప్పి నానబెట్టుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ అయితే పెట్టేసుకుందామండి మనం. ఇదిగోండి ఇదే మాదిరిగా అయితే మనకి పిండి చేసుకున్నాం మనం. దీన్ని అయితే మనం బౌల్లో చేసుకుందాం. పావు చెంచా సోడా పొడి అండి, రుచికి సరిపడా సాల్ట్, ఇవి కలుపుకొని మనమైతే పక్కన పెట్టుకుందామండి. మనము దోశల్లోకి మసాలా అంటే మనము ఎండుమిరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ మనం అయితే వేపుకొని ఎలా తయారు చేస్తారో మసాలా చూడండి. దోశల్లోకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు, క్యారెట్ దుంపలండి, పచ్చిమిర్చి 3, కొద్దిగా అల్లం ముక్కలు, చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను నేను, కొంచెం కరివేపాకు, ఇవి నూనెలో కొద్దిగా వేపుకోవాలి. ఇవి వేసుకుంటే స్పాంజీ దోశ ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఈ విధంగా ఎగితే సరిపోతాయండి. నేను స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇది చల్లారాక పిండిలో అయితే మనం యాడ్ చేసుకుందాం, అప్పుడు దోశ వేసుకుందాం. ఉల్లిపాయ వేపుకున్నాం కదండి మనం. క్యారెట్, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు అన్నీ వేపుకున్నాం కదా, మనం అయితే ఇందులో వేసుకుందాం, యాడ్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇది బాగా కలుపుకుందామండి. మనకు స్పాంజీ దోశకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇలాగే ఉండాలి. నేనైతే వేసిన వాటర్ ఆ పెరుగుతోటే సరిపోయింది, నాకైతే వాటర్ అయితే పడలేదండి. అదిగోనండి. ఇప్పుడైతే మనం దోశ అయితే వేసేసుకుందాం. నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. పాలు పోస్తానండి, పాలు పోస్తాను. పాలు తాగుతావా? స్పాంజీ దోశ మెత్తగా దూదిలాగా వస్తుంది. అయితే మనం మూత పెట్టుకుని కొద్దిగా చిన్ని మంట మీద దీన్ని ఉడికించుకుందాం. మీడియం సైజులో పెట్టుకుందామండి. అదిగోనండి దోశ చూసారా ఎలా పొంగిందో. మనమైతే దోశ అయితే తీసేసుకుందాం. చూసారా ఎలా తిరుగుతుందో. అది ఇప్పుడైతే మనం తిరిగేసుకుందాం. అదిగోనండి స్పాంజీ దోశ.
సూపర్గా వచ్చింది కదండి. మనమైతే తీసేసుకుందాం. ఇదిగోనండి స్పాంజ్ దోశ, టమాటా చట్నీ అది రెడీ అండి. ఇగోనండి ఎంత మెత్తగా ఉన్నాయి దోశలు. అదిగోనండి చూసారు కదా. నేను చెప్పిన క్వాంటిటీ నేను ఎలా తయారు చేశానో అన్నీ మీరు చూసారు కదా. మరి ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్లు మాత్రం మానకండి. ఇప్పుడు దోశ అయితే వేసుకుంటున్నాను. చట్నీ కూడా వేసుకుందాం. ఇదిగోనండి స్పాంజీ దోశ అయితే రెడీ అండి. మన పప్పులు ఏవి నానబెట్టకుండా మన దోశ అయితే వేసుకున్నామండి. నాకైతే ఈ దోశ చాలా ఇష్టం అండి. చాలా మెత్తగా ఉంటుంది చూడండి. ఇదిగోండి ఎంత మెత్తగా చూసారా, మెత్తగా దూదులా ఉంటుందండి. ఇదిగోనండి మనం వేసుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర పంటి తగులుతుంటే సూపర్గా ఉందండి. నాకు ఈ స్పాంజీ దోశ అంటే చాలా ఇష్టం. అన్ని టిఫిన్లు డామినేట్ చేద్దండి. ఇది అంత టేస్ట్గా ఉంటుంది. మీరు చక్కగా స్పాంజీ దోశ అయితే వేసుకోండి. ఇదే విధంగా ఈ వీడియో నచ్చితే మీరు లైక్లు అయితే చేయండి. కామెంట్లు మాత్రం తప్పకుండా పెట్టండి. నేను కూడా ఈ దోశలోకి కాఫీ కూడా రెడీ చేసుకున్నానండి. దోశ అయితే తినేసాను, కాఫీ అయితే తాగేస్తాను ఇప్పుడు. బాయ్ అండి, ఉంటారండి.